మున్సిపాలిటీ పరిధిలోని తమ్మెర గ్రామంలో విద్యుత్ షాక్తో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల తమ్మర గ్రామానికి చెందిన మొగిలి వెంకన్నకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం త్రుటిలో తప్పింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లోని గృహ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు మాట్లాడుతూ తమ కూతురికి ఇవ్వవలసిన డబ్బులను, మాకు ఉన్న గొర్రెలను అమ్మగా వచ్చిన 4 లక్షల రూపాయలు బీరువాలోనే దాచామని, ఆ డబ్బు మరియు బంగారం, ఎల్ఐసి బాండ్లు, ఇట్టి పట్టా కాగితాలు అన్ని పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతోటి మిగిలామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు. వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్, కోదాటి కృష్ణయ్య, కనకాల శ్రీధర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. తమ్మరబండపాలెం 3వ వార్డు అండి. నేను కౌన్సిలర్ని సామినేని నరేష్. ఇక్కడ తమ్మర్లో ఒక ఇల్లు కాలుతుందని నా దృష్టికి వచ్చిన వెంటనే నేను ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి నేను చేసిన పావు గంటలోనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసరికి జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయిందండి. వాళ్ళకి కట్టుబట్టలు తప్పితే ఇంట్లో మొత్తం పూర్తిగా కాలిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానివ్వండి, క్యాష్, నిన్ననే వాళ్ళు గొర్రెలు అమ్ముకొని ఉన్న బీరువాలో పెట్టిన 4 లక్షల రూపాయలు కాలిపోవడం జరిగింది. వీటిని వెండి వస్తువులు దీన్ని ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని మేము కోరుతున్నామండి. దీని మీద ఎంఆర్ఓ గారికి కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కొంచెం కొద్దిగా గొప్ప అన్న పూర్తాలని మేము మనవి చేస్తున్నాము. గొర్రెపిల్లలు అమ్ముకొని 4 లక్షల రూపాయలు తీసుకొచ్చింది. నా బిడ్డ కట్నం వేయాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. ఇంట్లో పెడితే ఈ కరెంటు షార్ట్ షిట్ అయ్యి నా ఇల్లు తగలబడిపోయింది. నా ఇంటి పట్టాలు 3 ఇళ్ళ పట్టాలు, ఒక ప్లాట్, 4 ఇళ్ళు, వెండి, బంగారం 7 తులాలు, 8 తులాలు బంగారం, 7 తులాలు వెండి, మొత్తం గట్టలు, బట్టలు, గిట్టలు, గుడ్డలు ఏమీ లేకుండా మొత్తం ఖరాబ్ కాలిపోయింది. ప్రభుత్వం మన ఒక దమ్మైనా సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.